శాసనసభ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Expenditure during the year 2018-19 as per the heads of demands shown in the notice dated 22nd February 2019. Motion moved. Both the motions are put for discussion. Now I request the Honorable Legislator Sridhar Babu Garu. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో రెండో మారు ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున మరొక మారు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఎన్నో ఆశలతో పార్టీ ఇచ్చిన వాగ్దానాల మేరకు ఎదురు చూస్తా ఉన్న రాష్ట్ర ప్రజానికానికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా బడ్జెట్కు సంబంధించిన ప్రధానమైన అంశాలతో వారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, ఓట్ ఆన్ అకౌంట్ ఎందుకు ప్రవేశపెడతా ఉన్నావో గౌరవ ముఖ్యమంత్రి గారు 2-3 మార్లు చెప్పడం జరిగింది. కానీ సాధారణంగా అధ్యక్ష, ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఎప్పుడైనా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎన్నికలు పోతున్న తరుణంలో బడ్జెట్ సెషన్ దగ్గరలో ఉన్న తరుణంలో కేవలం 3 నెలల గురించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అధ్యక్ష, సరే, మంచి ఉద్దేశంతోనే అనుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ అంచనాలు ఏ ప్రభుత్వాలు వచ్చాయో, ఏ విధంగా బడ్జెట్ వారిది ఉంటుందో, మనకు సంబంధించిన హెడ్స్కి సంబంధించి లేకుంటే సెంటర్ షేర్ సంబంధించిన అంశం విషయంలో నిధులు వస్తాయనే ఒక అభిప్రాయంతో వారు పెట్టారని వారు చెప్పడం జరిగింది. అధ్యక్ష, కానీ ఇక్కడ అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు సంబంధించి మనకు పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్ బడ్జెట్ పెడితే చాలా బాగుంటుండే. ఎందుకంటే అనేక మంది అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈరోజు వేచి చూస్తూ ఉన్నారు. ఈరోజు వేసవి వస్తూ ఉంది, ఎండాకాలం వస్తూ ఉంది, నీటి ఎద్దడి ఉండే ప్రమాదం ఉంది. నిన్న మొన్న చాలామంది శాస్త్రజ్ఞులు చెప్పారు, ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయి, నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే అంశాలు దీని విషయంలో ప్రత్యేక ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉండే. కానీ వారు ఎదురు చూస్తున్న తరుణంలో మరి జనరల్గా అయితే సాధారణంగా 3 నెలలు గురించి ఈ పద్ధతులకు సంబంధించిన అంశం ఓట్ ఆన్ అకౌంట్లో పెట్టడం జరుగుతుంది. కానీ మరి ప్రభుత్వం 6 నెలల గురించి దాదాపు 80,000 కోట్ల రూపాయలు, మరి 44% టోటల్ బడ్జెట్ అవుట్లేలో 182 లక్షల కోట్ల బడ్జెట్ అవుట్లేకి సంబంధించి 80,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు 6 నెలల గురించి 44% బడ్జెట్కి సంబంధించిన అంశాలను వీరు సభా దృష్టికి తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, కానీ మనకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష, పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీనియర్ పార్లమెంటేరియన్గా మరి ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ అనే అంశాన్నే ఓట్ ఆన్ అకౌంట్లో తీసుకుంటాం. మనం ఇంత ప్రొజెక్టెడ్ బడ్జెట్ అవుట్లేకి సంబంధించి మరి ఈ విధంగా తీసుకురావడానికి కారణాలు పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ ద్వారా అధ్యక్ష. అదేవిధంగా డిమాండ్స్ ప్రస్తుతము ఉన్న బడ్జెట్కు సంబంధించి డిమాండ్స్ ఫర్ గ్రాంట్ ఫర్ ఫర్దర్ ఎక్స్పెండిచర్ ఇన్ 2018-19కి సంబంధించి మరో 23
వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు కూడా వారు అనుమతులు కావాలే శాసనసభ ద్వారా అని వారు పెట్టడం జరిగింది అధ్యక్ష. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం మీ ద్వారా ప్రూడెంట్ ఫిస్కల్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో గతసారి ఇన్ని వేల కోట్ల రూపాయలు అదనంగా 23,000 కోట్ల రూపాయలు సంబంధించి అదనంగా కావాలని ఈ అదనపు బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో ఇది రెవెన్యూ రిసీట్స్కి సంబంధించిన అంశమా, ఈ వ్యయం లేకుంటే ఎక్స్పెండిచర్ కింద వస్తుందో స్పష్టత లేదు దాంట్లో అధ్యక్ష. మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష, ప్లానింగ్ కమిషన్ వారు బీమారు స్టేట్స్ అని బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. బడ్జెట్ ప్రవేశపెట్టింది డిసెంబర్ వరకు ఖర్చు పెట్టింది ఒక అంశం అయితే 3 నెలల్లో మిగతా 70%, 30% ఖర్చు పెడితే డిసెంబర్ వరకు మిగతా 70% ఆ 3 నెలల్లో ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు అక్కడ. దానివల్ల అనేక ఇబ్బందులు పడతా ఉంటారు అక్కడ ఉన్న ప్రభుత్వాలు. మరి ఇక్కడ కూడా మనం ఈ విధంగా అయినా ఇల్ ప్లాన్ అదేవిధంగా ఫిజికల్ ప్రూడెంట్ పాలసీని పాటిస్తలేమో అనే అనుమానం పూర్తి స్థాయిలో కలుగుతా ఉంది. మనకు సంబంధించి ఈరోజు ఈ అదనపు వ్యయం ఏదైతే ఎక్స్పెండిచర్ అడుగుతా ఉన్నామో మనకు సంబంధించి 14.35% 2018-19కి సంబంధించిన బడ్జెట్కు 1,61,856 కోట్ల రూపాయల బడ్జెట్కు సంబంధించి మనం కోరుతా ఉన్నది ఈరోజు అదనంగా ఎక్స్పెండిచరు 14.35% కోరుతా ఉన్నాం. ఇది దీంట్లో వీరు మెన్షన్ చేసిన బుక్స్లోనే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇది రెవెన్యూ రిసీట్లో వస్తుందా లేకుంటే ఇది రెవెన్యూ డిఫిసిట్లో వస్తుందో ప్రస్తావన లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు అన్ని విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో ఈ చట్టసభను చూశారు, పైన పార్లమెంట్లో కూడా చూడటం జరిగింది అధ్యక్ష. మరి వారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గత 4 సంవత్సరాలుగా చాలా పెద్ద ఎత్తున పెంచామని చెప్పారు, చాలా సంతోషం. కానీ మన అందరికీ కూడా తెలుసు అధ్యక్ష, ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే అంశం విషయం వచ్చే వరకు ప్రతి బడ్జెట్ కేటాయింపులో సాధారణంగా 14 నుంచి 20% మరి ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతుంది. వీటన్నిటికీ సంబంధించి రేపు భావితరాలకు కానీ రేపు మనం ఎంత వారిపైన అప్పు పెట్టబోతా ఉన్నాం, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ విధంగా తిరిగి రీపే చేయడం జరుగుతుంది. మరి ఒక ప్రోగ్రెసివ్ పొలిటీషియన్గా వారు ఉన్నారు, ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచన చేసే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పులు తీసుకున్నప్పుడు కానీ లేకుంటే ఇతర అంశాలకు సంబంధించి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లేకుంటే ఇతర కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్న సందర్భంలో ఏ విధంగా రీపేమెంట్ చేస్తామనే ఒక ఆలోచన కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేయాలని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన కానీ మరి అదేవిధంగా ఈరోజు ఎవరికి ఎంత ఏ విధంగా లాభం జరుగుతుందని డిబేట్ జరిగితే చాలా వరకు కూడా మరి అర్థవంతమైన ఆన్సర్స్ దొరుకుతాయి. ఈ ప్రజానికానికి కూడా ఖచ్చితంగా సరైన జవాబు దొరుకుతుందని మా ఆలోచన. మరో ప్రధానమైన అంశం అధ్యక్ష, ప్రతి సంవత్సరం మనము ఎకనామిక్ సర్వే హౌస్లో పెడతాం. ఎకనామిక్ సర్వే సంబంధించిన అంశం హౌస్లో పెట్టలేదు. మన ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర ప్రజలకి చాలా విపులంగా అర్థమయ్యే విధంగా ఈ ఎకనామిక్ సర్వే ఒక దిక్సూచి. మరి ఎకనామిక్ సర్వే లేకుండా జిఎస్డిపి క్యాల్కులేషన్స్ కానీ వారికి అథెంటిసిటీ ఉండదు అధ్యక్ష, మనం వెరిఫై చేయలేం.
ఈ ఎకనామిక్ సర్వే అంశం విషయంకి వచ్చే వరకు ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టినప్పటికీ ఈ సంవత్సరం మనం ప్రవేశపెట్టలేకపోయినాం. మరి దీనికి సంబంధించి మరి రేపు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికానికి మనము క్యాల్కులేట్ చేస్తూ ఉన్న జిఎస్డిపికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేశాం, ఎంతవరకు సబబుగా ఉంది అనే అంశం విషయంలో ఈ ఎకనామిక్ సర్వే ఉపయోగపడుతుందని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటం చాలా మార్లు కూడా మేము పేపర్లో చూస్తూ ఉన్నాం. మరి కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు మనం రాబట్టలేకపోయినాం. మరి ఒక విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పించి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు మరి తప్పకుండా కావాలని ఎన్నికలు జరపడం జరిగింది. కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధుల విషయంలో ఎన్ని కష్టాలు పడ్డా విభజన చట్టానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే ఓపికతో ఉన్నారు మీరు. మరి ఈరోజు మీరు ప్రవేశపెట్టిన ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి మనం కేంద్రం నుంచి ప్రభుత్వం రావాల్సిన నిధులతో పాటు హామీలకు సంబంధించిన అంశం విషయంలో ఉదాహరణకి అధ్యక్ష బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి మరి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా 3,000 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ కేంద్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్యలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తావన లేదు. మరి అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం లేకుండా ఈ స్టీల్ ప్లాంట్ని ఎట్లా మరి మీరు మొదలు పెడతారో చెప్పాల్సిన అవసరం కూడా ఉందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మాకున్న సమాచారం మేరకు ప్రధానంగా క్యాగ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్న ప్రధానమైన అంశాలతో పాటు ఈరోజు స్టేట్ డెట్కు సంబంధించి మరి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము, అప్పు చేసి పప్పు కూడా తినడం అనే ఒక ప్రధానమైన అంశం ముందుకు వస్తూ ఉంది. మరి మన మొత్తం అప్పులు 1,48,000 కోట్ల రూపాయలుంటే 2014 కంటే ముందు 69,000 కోట్లు. ఈ 4 ఏళ్లలో మరో 89,000 కోట్లని అప్పు చేసినాం. ఈ 4 ఏళ్లనే పెద్ద ఎత్తున వివిధ సంస్థలకి వడ్డీ కడతా ఉన్నాం. మేము ఇంకా దీంట్లో ఈ 89,000 కోట్లతో మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్కి సంబంధించిన కార్పొరేషన్ విషయంలో ప్రస్తావన లేదు. మరి ఈ సందర్భంలో కూడా మేము కోరుతా ఉన్నాం, అందుకే అధ్యక్ష మేము ముందుగా చెప్పాం, మరి భావి తరాలకు సంబంధించి ఏ విధంగా మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉన్న క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉన్న వనరులు ఏ విధంగా తిరిగి కనీసం అప్పు తీసుకున్న పైన వడ్డీ కట్టడానికి ఏదైనా ఉపాయం చేస్తూ ఉన్నారా, లేకుంటే అప్పులతోనే సరిపోతా ఉందా మరి అని మేము గౌరవ ముఖ్యమంత్రి మీ ద్వారా అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి 2014లో ప్రభుత్వాలు మారవటంతో ఆ అవకాశం మీకు దొరికింది. ఈరోజు మేము చేసిన ప్లానింగ్ ద్వారా ఈరోజు విద్యుత్కు సంబంధించిన పవర్ ప్లాంట్కి సంబంధించి ఏ ఒక్క పవర్ ప్లాంట్ చూడండి, భూపాల్పల్లి కానీ సింగరేణి విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ కానీ లేకుంటే మనుగురుకు సంబంధించింది కానీ లేకుంటే ఏ విద్యుత్ ఉత్పాదన యు నేమ్ ఇట్ అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టి దాదాపు 95% పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ అయిన అన్ని విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మేము 24 గంటలు కరెంటు విషయంలో కూడా ఒక ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొన్న ఈ మధ్యలో ఇవాళ
పొద్దున్నే చాలా మంది కూడా ఫోన్ చేయటం జరిగింది అధ్యక్ష. 24 గంటల కరెంటు ఈ ఎన్నికల తర్వాత చాలా సబ్స్టేషన్లో కరెంటు 24 గంటలు కరెంటు ఇవ్వటం లేదు. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు కూడా గౌరవ మంత్రి గారు కూడా మరి ఇక్కడ ఉన్నారు. ఈరోజు మా నియోజకవర్గానికి సంబంధించిన పెద్దంపేట సబ్స్టేషన్కి వెళ్దాం, అదేవిధంగా మాదేపూర్ సబ్స్టేషన్కి వెళ్దాం, కాటారం సబ్స్టేషన్కి వెళ్దాం, వాళ్ళ లాగ్ రికార్డ్స్ తీసుకుందాం. 24 గంటలు గత 20 రోజుల నుంచి ఎక్కడైనా ఇవ్వటం జరిగిందా ఒక్కసారి మీరు పూర్తి స్థాయిలో మరి క్షేత్రస్థాయిలో పోయి చూడాలని కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈరోజు కూడా ఒక్క విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి మీరు చేసిన ప్రతిపాదనలు ఇంకా సఫలీకృతం కాలేదు, ఇంకా అవి కూడా ఆచరణలోకి రాలేదు. మీరు మొదలు పెట్టాలనుకుంటున్న సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం, ఇంకా అవి ఆచరణకు రావడానికి ఇంకా 2-3 సంవత్సరాలు పెట్టే క్రమంలో మేము మొదలుపెట్టిన విద్యుత్ ఉత్పాదన ద్వారానే ఈరోజు 24 గంటల కరెంటు సాధ్యమైందని రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి వెనుకాడబోమని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ సభ ద్వారానే ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏ ఒక్క విద్యుత్ ఉత్పాదన కొత్త ప్లాంట్ వారి చేతో నిర్మాణం చేయడం జరిగిందా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష, ఒక్క విద్యుత్ ఎక్స్ట్రా మెగావాట్ విద్యుత్ ప్లాంట్ చేయడానికి ఎక్కడ కూడా ముందుకు రాలేదు. వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి, వింటాం. నిన్న కూడా మేము ఈరోజు అధ్యక్ష, ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం అందరం కూడా మిషన్ భగీరథ కింద స్పెషల్ పర్పస్ వెహికల్ కార్పొరేషన్ని ఫామ్ చేశారు, చాలా సంతోషం. ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రజలకి మీ వివిధ ప్రసార సాధనాల ద్వారా 70 సంవత్సరాల నుంచి ఎవ్వరూ ట్యాప్ వాటర్ తాగనట్టు, అసలు నీళ్ళు అనేదే మన సమాజం చూడనట్టు, డ్రింకింగ్ వాటర్ అనే అంశం కనబెట్టింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అని ఒక ప్రచారం చేయడం జరిగింది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ట్యాప్ వాటర్ కనెక్షను మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పుడైనా ఇంకెక్కడైనా మిగిలిపోయిన హ్యాబిటేషన్స్ కానీ ఎక్కడైనా మంచినీటికి సంబంధించిన అంశాల విషయంలో సమస్యలు ఉన్నప్పుడు దాని విషయంలో ఆలోచన చేసి మిషన్ భగీరథ అనే వ్యవస్థను ఏర్పాటు చేశాం. నీళ్ళు అందరికీ ఇవ్వాలనంటే బాగానే ఉంటుండే, కానీ మీరు ఎప్పుడైనా చూడండి అనేక సందర్భాల్లో చెప్పిన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ 70 సంవత్సరాలుగా అసలు నీళ్ళే తాగలే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈ త్రాగునీటికి సంబంధించి 70 సంవత్సరాలుగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ₹1 కేటాయింపు లేనట్టు, అసలు నీళ్ళే తాగనట్టు, ఆ విధంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రత్యేక సంకల్పంతో నిధులు కేటాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. దాని విషయంలో వెనుకకు పోలే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా జవాబు చెప్తాం ప్రతి అంశం విషయంలో. ఈరోజు నేను ప్రజల దృష్టికి కూడా ఈరోజు భగీరథ కింద ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ తీసుకున్నారు అధ్యక్ష, కార్పొరేషన్ ఫామ్ చేశారు, సంతోషం. ఈరోజు స్పెషల్ పర్పస్ వెహికల్ కింద లోన్ తీసుకున్నారు. ప్రతి గ్రామాలకి మీరు నీరు అందియాలని ఉద్దేశంతో ఉన్నారు. పైప్ల వర్క్ నడుస్తూ ఉంది. కొన్ని గ్రామాలకు ఇచ్చారు, కొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్కు కౌన్సిల్స్కి ఇవ్వటం జరిగిందని ఉంది దీంట్లో. అధ్యక్ష, పాపం కొత్తగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఎన్నుకోబడ్డారు. వారందరూ చూస్తూ ఉన్నారు ఏం నిధులు ఇస్తారో ఈ రాష్ట్ర ప్రభుత్వం అని. దానికి ఓ ప్రత్యేకమైన ప్రస్తావన లేదు. మా దయాకర్ రావు గారు కొత్తగా పెద్దలు మంత్రిగా అయినారు కనుక మరి గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల గురించి చూస్తూ ఉన్న తరుణంలో మొన్న జరిగింది ఏంది అధ్యక్ష, ప్రతి ఒక్క గౌరవ శాసనసభ్యులకు తెలుసు.
మీకు కూడా పెద్దలకు తెలుసు 14th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి నిధులు వస్తే గ్రామ పంచాయతీల పరంగా నిధులు పోయిన రెండో రోజే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశం, కరెంటు బిల్లులు బకాయిలు ఉన్నాయి, నీటి పనులు బకాయిలు ఉన్నాయి అని మొత్తం వాపసు తీసేసుకున్నారు. పాపం గ్రామ పంచాయతీలకు సంబంధించి 5 సంవత్సరాల కాలం పాటు ఒక్క రూపాయి కూడా నిధులు వెచ్చింపు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆనాడున్న గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీ జడ్పీటీసీలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఉదాహరణ చెప్తాను అధ్యక్ష, మిషన్ భాగీరథకి సంబంధించిన ఫినాన్స్ కార్పొరేషన్, అదో కార్పొరేషన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా తీసుకున్న తరుణంలో లోన్ తీసుకున్నప్పుడు మరి ఆ బ్యాంక్ అతను కానీ బ్యాంకులకు సంబంధించిన సంస్థలు కానీ తిరిగి రిటర్న్ ఏ విధంగా చేస్తామని చెప్పినప్పుడు తప్పకుండా ప్రభుత్వ పరంగా ఉన్న అధికారులు కానీ మంత్రులు కానీ ఈ విధంగా మాకు రాబడి వస్తుంది, తిరిగి మేము కడతామని ఒక ప్రొజెక్షన్ ఇస్తేనే ఈరోజు మీకు లోన్లు శాంక్షన్ అయినాయి. ఈరోజు ఉదాహరణ చెప్తాను అధ్యక్ష, ఈరోజు జగిత్యాల్ మున్సిపల్ కార్పొరేషన్, జగిత్యాల్ మున్సిపాలిటీకి సంబంధించి మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ జగిత్యాల్ ఒక డిమాండ్ నోటీస్ పంపించారు అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ జగిత్యాల అధ్యక్ష. మీరు ఆలోచన చేయండి అధ్యక్ష, మీకు కూడా చాలా దీర్ఘకాలిక అనుభవం ఉంది. జగిత్యాల మున్సిపాలిటీ విషయంలో కూడా మీకు పెద్ద ఎత్తున అనుభవం ఉంది. ఈరోజు డిమాండ్ నోటీసు మీరు చూడండి అధ్యక్ష, మిషన్ భగీరథ కింద నీళ్లు ఇచ్చాం, నీళ్లు సప్లై చేస్తా ఉన్నాం, 2,50,00,000 డిమాండ్ నోటీసు మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తే డబ్బులు ఎక్కడి నుంచి మున్సిపల్ కౌన్సిల్కు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ విధంగా కడతారో అధ్యక్ష ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు రాబడి లేదు, మీరు ఇచ్చే నిధులు లేవు. ఏ విధంగా రేపు గ్రామ పంచాయతీ సర్పంచులు, రేపు ఎన్నుకోబడ్డ గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కూడా రేపొద్దున మీరు ఇచ్చిన మిషన్ భగీరథ ద్వారా మీరు ఆలోచన చేయమంటారు. నేను మిమ్మల్ని తప్పు పడతలా, ఈదర్ యూ కెన్ గివ్ ఇట్ ఇన్ గ్రాంట్, మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మా ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన మా పెద్దలు మంత్రి గారు అయినా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నా అంటే అధ్యక్ష, రేపు మొన్న 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏ విధంగానైతే ఎలక్ట్రిసిటీ బకాయిలకో నీటి బకాయిలకో తిరిగి తీసుకోవటం జరిగిందో, ఇదే మీరు మిషన్ భగీరథ కింద మళ్ళా కార్పొరేషన్ ఖచ్చితంగా డిమాండ్ నోటీసులు ప్రతి గ్రామ పంచాయతీ వారి పరంగా పంపటం జరుగుతుంది. మీరిచ్చే నిధులు రేపు గ్రామ పంచాయతీ పరంగా కానీ మున్సిపాలిటీస్ పరంగా అక్కడ అభివృద్ధి చేయాలి, అక్కడ సంక్షేమం చూడాలనే నిధులన్నిటిని కూడా మళ్ళా తిరిగి ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తోనే తీసుకునే ప్రమాదం ఉంటుంది. కనుక వీటి విషయంలో మీరు ఏ విధంగా ఆలోచన చేస్తారని ఫుల్ ఫ్లడ్ బడ్జెట్ పెడతా ఉన్నప్పుడు ఈ ప్రస్తావన అందుకోసమే తీసుకొచ్చాను. ప్రజలకు చెప్పినాం, అప్పీల్ చేసినాం. చెత్త గనక రోడ్ల మీద వేస్తే గ్రామాల్లో ప్రజలు 500 రూపాయల ఫైన్ వేస్తామని చెప్పినాం. ఎస్, వీ స్టిక్ టు దాట్ 100%. ఈ టర్మ్లో మీ సాక్షిగానే అద్దాల లాంటి గ్రామాలు తయారు చేసి చూపిస్తాం. దట్ ఈస్ అవర్ కన్విక్షన్ కమిట్మెంట్. విత్ ఇన్ 4 months ఫస్ట్ క్వార్టర్లో 100% హౌస్ ట్యాక్స్ రివైజ్ చేస్తాం. 100% ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ఆ ట్యాక్స్ కలెక్షన్లో నుంచే బకాయిలు కట్టిపిస్తాం. అద్భుతంగా వీధి దీపాలు ఇస్తాం, అద్భుతంగా మంచినీళ్ళు ఇస్తాం. అధ్యక్ష, అసంబద్ధంగా అసమంజసంగా నిన్ననే మాకు చెప్పిన, నేను అక్కడ తమరి ముందే చాంబర్లో చెప్పిన, నిన్నగాక మొన్ననే గవర్నమెంట్ వచ్చింది, ఇవే విషయాలు పోయినసారి చెప్పిన అధ్యక్ష అని ఛాలెంజ్ చేసిన ఒక మాట నేను అక్కడ కూర్చుని వింటా ఉన్న చాంబర్లో. 1 మెగావాట్ ప్రొడ్యూస్ చేసిన అయా తమరి హయాంలో సోలార్ విద్యుత్ అనేది ఉందా ఈ రాష్ట్రంలో? ఉన్నా, అది మీరు పెట్టినారు, మీకు పాలసీ చేయవచ్చిందా? ఇది వాస్తవం కాదా? తమరి హయాంలో నేమ్ సేక్ అధ్యక్ష 10 మెగావాట్లు కూడా రాకు, 71 మెగావాట్లు కాయిదా మీద చూపించారు, రియల్గా 10 మెగావాట్లు కూడా రాపు.
ఇలా 3600 పైచిలకు మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసినాం. గత సంవత్సరంన్నర 2 సంవత్సరాలుగా ప్రజలకు అందుతా ఉంది. 1 మెగావాట్ కాదు శ్రీధర్ బాబు గారు, 3600. ఇండియాలో ఇప్పుడు నంబర్ 2. ఇది మేం చెప్పలే. అండ్ టుడే తెలంగాణ విద్యుత్ తలసరి వినియోగంలో ఈ దేశంలోనే నంబర్ 1 స్టేట్. ఇది కూడా మేం చెప్పలే, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసి మేం చేయం ఇవన్నీ. ఇప్పటికైనా కానీ ఇంతకుముందే మళ్ళీ పాడిందే పాడరా పాస్ గది కాదు కదా, 4.5 ఏళ్ళు చేసిన మీకు ఇవే విమర్శలు. కరెంటు మేమే ఉత్పత్తి చేసాం కనపడతలేదు అనంటే కేటీపీఎస్లో 800 మెగావాట్స్ ప్లాంట్ జెన్కో చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 800 మెగావాట్ స్టార్ట్ చేసి 40 months లో కంప్లీట్ చేసిన ఘనత మా ప్రభుత్వానికి. ఇట్ ఈస్ టోటల్లీ న్యూ ప్రాజెక్ట్. ఇవన్నీ కళ్ళు ఉండి చూడలేని కబోదుల్లాగా మాట్లాడితే మేము చేయగలిగేది ఏం లేదు. కానీ పంచాయతీలకు ఇట్లనే నోటీసులు ఇస్తారా? ఇస్తాం అధ్యక్ష, గ్యారంటీ ఇస్తాం, 100% ఇస్తామండి. డిసిప్లిన్తో పనిచేయాలా శాసనసభ్యులు కానీ, పంచాయతీ కానీ, ఇంకోళ్ళు కానీ. ఆ క్రమశిక్షణ రాకపోతే కష్టమవుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా చాలా కఠినంగా పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేస్తాం. 1 నెల కూడా కరెంటు బిల్లులు పెండింగ్లు ఉండనీయం. డ్యూ ఉంటే తప్పకుండా కట్టిపిస్తాం. అది పంచాయతీల బాధ్యత. మీరు చట్టం చదువుకోండి, దాని ప్రకారం వాళ్ళకి ఏం బాధలు రావు. మీరు ఇప్పుడు వర్ణించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏం బాధలు రానియం, చాలా సంతోషంగా పనిచేస్తారు. మేము చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పద్ధతిలో చేస్తాం. ఆయన జగిత్యాల మున్సిపాలిటీ అయినా ఇంకో మున్సిపాలిటీ అయినా ఎవరైనా సరే వాళ్లకు ఖచ్చితంగా రెవెన్యూ చెల్లించాలి అధ్యక్ష. మిషన్ భగీరథ ద్వారా మున్సిపాలిటీకి నీటి సరఫరా జరుగుతుంది. బల్క్ సప్లై చేస్తారు, దానికి మీటర్ పెడతారు. ఖచ్చితంగా వాళ్ళు నెల బిల్లు చెల్లించాలి. ఆ డిసిప్లిన్, ఆ ప్రుడెన్స్ చెడగొట్టింది మీరు, అరాచకంగా వ్యవస్థలు తయారు చేసింది మీరు. మేము వాటిని అద్భుతమైనటువంటి స్థానిక సంస్థలుగా, క్రియాశీల స్థానిక సంస్థలుగా పనిచేపిస్తాం. మీ సాక్షినే చేపిస్తాం. మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. అధ్యక్ష, చాలా సంతోషం. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మరి ట్యాక్స్ రూపంలో లేకుంటే ఏరియర్స్ ఏవైనా విషయంలో గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీస్ కానీ వారి ద్వారానే ఒక డిసిప్లిన్ తీసుకొస్తామనేది మాట చాలా సంతోషం అధ్యక్ష. కానీ ఈరోజు ఉదాహరణకి అధ్యక్ష, మేము వారి దృష్టికి ఎందుకు తీసుకొచ్చామంటే జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి సార్ ఎందుకు తీసుకొచ్చామంటే రేపు రాబోయే కాలంలో ఇదే విధమైన ప్రస్తావన రాకుండా మీరు ఈరోజు చెప్పిన అంశాలను కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సార్. సో ఆ విషయంలో క్రమశిక్షణకు వస్తారు అనే ఆశతో మేము కూడా వెళ్తాం. కానీ ఈ విషయ ప్రస్తావన రాకుండా ఉంటే ఏ విధంగా వారు మీరే చూశారు కదా సార్, మీరు 14th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన నిధులు వచ్చినప్పుడు ఏ విధంగా వారికి సంబంధించి అప్పుడున్న గ్రామ పంచాయతీల వారి పరంగా ఉన్న సర్పంచులు ₹1 చూడకుండానే బకాయిల విషయంలో ప్రభుత్వం మళ్ళా తిరిగి వార్త రాబట్టడం జరిగిందో మీరు చూశారు అధ్యక్ష. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అగైన్ ఈజ్ మిస్లీడింగ్. సర్పంచుల నుంచి తీసుకున్నారు నిధులు అని చెప్తున్నాను. తప్ప పూర్తి స్థాయి తప్పు, 100% రాంగ్. ఆయన 2 కోట్ల రూపాయలు చెప్పాడు జగిత్యాల మున్సిపాలిటీ. ఎక్కడిది అధ్యక్ష అది? వీరి కాలం నుంచి, వీరు మంత్రి పదవి చేసిన కాలం నుంచి ఉన్న బకాయిలు, వీరి ఘనతనే అది. అది అక్యుములేటెడ్ డ్యూస్ అధ్యక్ష. 2 కోట్ల అనేది ఫిగర్ పెద్దగా చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది ఎవరు కొనుక్కున్నారు అధ్యక్ష? ఆ మున్సిపాలిటీ వాళ్ళే కొనుక్కున్నారు. ఆ అరాచకంగా వ్యవహారం చేయనిచ్చింది మీరు, డిసిప్లిన్ దేనిది మీరు. కాబట్టి అదంతా జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు మేము క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష. వారు చదివిన లేదో పంచాయతీరాజ్ చట్టం నాకు తెలియదు. అది చదివితే దానికి అవసరమైనటువంటి జ్ఞానం వారికి కూడా లభిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే 100% ఇంతకు ముందు కొనసాగిన అరాచకాన్ని ఇప్పుడు కొనసాగించము. వీఆర్ గోయింగ్ టు డిసిప్లిన్ ఆల్ ద ఫ్యాకల్టీస్ ఇన్ ద లోకల్ బాడీస్. ఆ చట్టాన్ని చాలా పదునుగా, చాలా కఠినంగా పెట్టినాము. వాళ్ళకి అధికారాలు ఇచ్చినాం, అట్లనే విధులు పెట్టినాం, బాధ్యతలు ఇచ్చినాం. వాటిని విస్మరించే వారికి చాలా కఠినతరమైన శిక్ష కూడా పెట్టినాం అధ్యక్ష. వీ డోంట్ గో బ్యాక్. ఈ మధ్యనే బహుశా వారు పేపర్లో చూసుంటారు, ఎవరైనా సరే తొలగించండి, ఆకస్మిక తనిఖీలు చేయమని అధికారులకు ఆదేశం ఇచ్చినాను. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా ఫస్ట్ వాళ్ళని తొలగించండి అని కూడా చెప్పినాం అధ్యక్ష. ఆ డిసిప్లిన్ ఎన్ష్యూర్ కావాలి, ఎక్కడనో ఒక బ్రేక్ పాయింట్ రావాలి. కాబట్టి
బకాయిలు ఉండే వాళ్ళకు మీరు తలబ్దారి చేయవద్దని నేను కోరుతున్న గౌరవ సభ్యులకు. ఎక్కడ బకాయిలు ఉన్నా, ఎక్కడ పనిచేయనటువంటి విధానం ఉన్నా, నిష్క్రియాపరంగా ఉన్నా దాన్ని మనం ఖండించాలి తప్ప దాన్ని మోసే ప్రయత్నం చేయకూడదని కరెక్ట్ కాదు. అగైన్ డోంట్ మిస్లీడ్. ఇప్పుడు ఈరోజు అధ్యక్ష వీరి కాలం నుంచి వీరి జమానం నుంచి అయినటువంటి బకాయిలు సుమారు 3,000 కోట్ల రూపాయలని అధ్యక్ష, 3,000 crores. రోజు విద్యుత్ శాఖ వాళ్ళు లెటర్స్ రాస్తూ ఉంటారు గవర్నమెంట్. ఈ 3,000 కోట్ల బిల్లులు చెల్లిస్తారా? పంచాయతీలు చెల్లించడం లేదు, మేము గ్రామాలకు విద్యుత్ కట్ చేస్తామంటున్నారు. ఏం చేయాలి? శ్రీధర్ బాబు గారు మంత్రిని కరెంట్ కట్ చేయమంటారా? చేద్దామా? ఎక్కడి నుంచి కట్టాలి డబ్బులు? ఎవరి బాధ్యత వారు నిర్వర్తించకపోతే మరి 3,000 crores బడ్జెట్లో మనం పెట్టలేదే, పెట్టకుండా సాధ్యం అవుతుందా? సో వీ హ్యావ్ టు మేనేజ్. మొన్ననే నేను ఆదేశం ఇచ్చిన అధ్యక్ష, విద్యుత్ ఇది తెలవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే పదే అదే చెప్తున్నారు కాబట్టి ప్రజలు కూడా మెసేజ్ పోవాలి. 3,000 కోట్ల రూపాయలు ఈరోజు స్థానిక సంస్థలు విద్యుత్ సంస్థలకు బకాయి పడ్డాయి. ఏం చేద్దాం వాటిని చెప్పండి మీరు గౌరవ శాసనసభ్యులు. నేను మొన్న చెప్పిన 1 స్ట్రోక్ గ్రాంట్ కింద ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కొత్త చట్టం అమల్లోకి వస్తున్నది, కొత్త సర్పంచులు గెలిచిండ్రు, రేపు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా పెట్టబోతా ఉన్నాం, కొత్త బాడీస్ రాబోతా ఉన్నాయి. ఈ బర్డన్ వాళ్ళ మీద క్యారీ కాకూడదు. అయితే మళ్ళీ ఇదే ఒక రకమైన దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. కాబట్టి విద్యుత్ సంస్థలు ఏం కోరినామంటే ఆ 3,000 కోట్ల బకాయిలలో ఉన్నదేంది అధ్యక్ష, అవి కూడా వాళ్ళు పెట్టిన కారణంలో మేము పెట్టలేదు. చక్ర వడ్డీ, బారు వడ్డీ కలిపి ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోతే విధించేటువంటి పన్ను ఏదైతే ఉంటుందో ఆ పన్నులన్నీ కలిపి ఉన్నాయి. మేము ఏమన్నామంటే ఇది సాధ్యం కాదు, వాళ్ళు కట్టలేరు, మీకు రావు ఆ పైసలు, అనవసరంగా ఇబ్బంది పడతారని చెప్పి విద్యుత్ సంస్థ వాళ్ళకి ఏం చెప్పినంటే 1 time సెటిల్మెంట్ చేయండి, ఏదో విధంగా దాన్ని సెట్ ఆఫ్ చేద్దాం, ఫ్రెష్గా మళ్ళీ ఎవ్రీ మంత్ మీకు బిల్ వచ్చేటట్టు చూసే బాధ్యత మేము తీసుకుంటామని వారికి చెప్పినాం. అధికారులు చర్చలు జరుపుతా ఉన్నారు. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు నిన్న మొన్ననే బాధ్యతలు తీసుకున్నారు. వాటిని ఇమీడియట్గా చర్చలు జరిపి 1 time సెటిల్మెంట్ చేసి మీ కాలం నుంచి మా నెత్తిన పడ్డ ఆ బకాయిలన్నీ కూడా ఒకటేసారి సెటిల్ చేసేసి ముందుకు అరాచకాన్ని కొనసాగనివ్వం. మీరంతా ఫికర్ పడే అవసరం లేదు. శ్రీధర్ బాబు గారు పదే మీరు చెప్పి అట్టుండదు. మీరు చేసినటువంటి అరాచక వ్యవస్థ వల్లనే మేము బకాయిలు తీసుకోవాల్సి వస్తూ ఉంది. రాష్ట్ర రైతాంగం ఒకసారి ఆలోచన చేస్తే 482 రూపాయలు ఒక రైతు ప్రీమియం కడితే వారికి వచ్చే పంట నష్టపోతే వచ్చేది 5 రూపాయలు. నేను ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష, మీకు కూడా పంపిస్తున్నా అధ్యక్ష మీ అనుమతితో. ఒక రైతు కనకరాజు, ఈ కనకరాజు ఈ ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన కింద 7 రూపాయలు వచ్చింది అధ్యక్ష. 2 ఎకరాలు సాగులోకి తీసుకొని పోతే 7 రూపాయల బీమా వచ్చింది అధ్యక్ష. ఇంకో ఆయన స్వామి అనే రైతుకి 10 రూపాయల ఇన్సూరెన్స్ వచ్చింది అధ్యక్ష. సో వీటి విషయంలో మరి స్వామినాథన్ కమిషన్ వారు కూడా అనేక సందర్భాల్లో ఈ ఫసల్ బీమా యోజన గురించి చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, 2-3 విషయాలు చెప్పి మాట్లాడతాను. ప్లీజ్ కంక్లూడ్. స్వామినాథన్ కమిషన్కి సంబంధించి అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. చాలామంది గౌరవ సభ్యులు ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సభ్యులుగా ఉన్నారు. నేను గవర్నమెంట్ని కోరుతా ఉన్నా అధ్యక్ష, ఈ స్వామినాథన్ కమిషన్కు సంబంధించి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒకసారి డిస్కషన్ పెట్టి డిబేట్ పెడితే మీరు తీసుకున్న ప్రధానమైన నిర్ణయాల్లో వీటికి కూడా తోడ్పాటు అవుతుందని మా ఆలోచన అధ్యక్ష. అదే విషయంలో ఈరోజు రైతులకు సంబంధించి మీరు గతసారి కూడా చెప్పారు సార్, ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, 4 దఫాలుగా మీరు చేశారు, రైతు రుణమాఫీ జరిగింది, దానిపైన వడ్డీ మాఫీ జరుగుతుందని కూడా చెప్పారు. వడ్డీ మాఫీ విషయంలో ఇంకా చాలా బ్యాంకుల విషయంలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మరి మేము ఈరోజు కూడా రైతులకు సంబంధించి ఒక ప్రధానమైన అంశం నడుస్తూ ఉంది అధ్యక్ష. ఆర్మూరు బాల్కొండకు సంబంధించిన ఎర్రజొన్నలకు సంబంధించిన అంశం నడుస్తూ ఉంది. అక్కడ ఖమ్మము, వరంగల్, భూపాలపల్లి జిల్లాలకు సంబంధించిన మిర్చి పంట మద్దతు ధరకు సంబంధించి కానీ కనీస ధరకు సంబంధించిన అంశం నడుస్తూ ఉంది. మీరు కోరినరు, అందరు కోరినరు, మీ గౌరవ అధ్యక్షుల వారి సొంత జిల్లాకు సంబంధించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని మరి కేంద్ర ప్రభుత్వం మరి ముందుకు రాలేదు. దాని విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకురావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మనము కౌలు రైతుల విషయంలో మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, కానీ నేను సార్ నేను కోరుతా ఉన్నది ఒకటి. ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, టెక్నికల్గా సాంకేతిక పరంగా కౌలు రైతులు మీరు ప్రవేశపెట్టిన రైతు బంధుల్లో రాలేకపోతా ఉన్నారు. కానీ వీరికి కూడా కౌలు రైతులకు కూడా మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్కి సంబంధించి
ఒక్క నిమిషం అమ్మా, నేను మాట్లాడే సార్ని అడుగుతా ఉన్నాము. యాజ్ ముఖ్యమంత్రి వీ హ్యావ్ టు ఆస్క్. రైతు బంధుకు సంబంధించిన అంశంలో టెక్నికల్గా వారికి సహాయం చేయలేకపోతా ఉన్నాము అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తరుణంలో మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఏదైనా పథకం పెట్టి కౌలు రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న తరుణంలో వారి గురించి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే సార్, మొన్న మా దగ్గర మిర్చి పంట నష్టపోయింది. మొన్న అకాల వర్షాల వల్ల, మొన్న ఈ మధ్యలోనే 20 రోజుల క్రితం అకాల వర్షాల వల్ల మిర్చి పంట నష్టపోతే అక్కడికి వెళ్తే నేను సార్ మీ అందరూ కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, మిర్చి పంట కౌలు 50,000 రూపాయలు ఎకరానికి మా మాదేపూర్లో. 3 ఎకరాలు తీసుకున్న రైతుకు 1,50,000 రూపాయలు వచ్చింది. అసలు రైతుకి లోన్ తీసుకున్నాడు, లోన్ తీసుకున్న వారికే బీమా వస్తుంది. ఈ కౌలు రైతు పాపం ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో చిన్నకారు సన్నకారుకు సంబంధించిన ప్లీజ్ కంక్లూడ్. ఐ హావ్ టు ఫే సార్, కొద్దిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వెన్షన్ కోరుతా ఉన్నాం సార్. అది కౌలు రైతులు ఏ పాజిటివ్ ఉంటుందో నెగిటివ్ ఉంటుందో సార్ ఈరోజు నేను కోరుతా ఉన్నది. ఎందుకంటే బికాస్ దిస్ ఐ వుడ్ లైక్ టు రిఫ్లెక్ట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫార్మర్స్. దిస్ ఈజ్ మై రైట్ టు రిఫ్లెక్ట్ సార్. ఈ విధంగా మీరు చేయాలని మేము కోరుతా ఉన్నాము. ఏదో అంశాన్ని ఏదో పద్ధతి ద్వారా వారిని ఆదుకునే కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. రైతు బంధుతో పాటు మరి గతసారి కూడా మీరు చెప్పారు, కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఎన్ని మార్లు అడిగినా పెంచటం లేదని. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష, బోనస్ అన్న కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఏ విధంగానైతే బోనస్ ప్రకటించడం చేసి ఏ విధంగా తీసుకోవడం జరిగిందో వాటి గురించి మీరు కూడా ఆలోచన చేయాలని మీ అందరిని కోరుతా ఉన్నా అధ్యక్ష. మరి ప్రధానమైన అంశాలతో పాటు ఈరోజు మరి మా సింగరేణి కాలరీస్కి సంబంధించి కూడా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మీరే అన్నారు చాలా సందర్భాల్లో కూడా ఓపెన్ క్యాస్ట్లకు సంబంధించి దాన్ని అదుపు చేయాలని. మరి ఓపెన్ క్యాస్ట్కి సంబంధించిన అంశం విషయంలో ఏ విధమైన పర్యావరణ ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసు. దానికి సంబంధించి ఈరోజు మా దగ్గర ఓపెన్ క్యాస్ట్ మైన్లు పెద్ద ఎత్తున భూమి కోల్పోతున్న రైతులకి సరైన నష్టపరిహారం లేకుండా, ఆర్ఎండ్ఆర్ రాకుండా అనేక మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో దాని గురించి కూడా ప్రస్తావన రాలేదు. మరి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రస్తావన మీరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి పెట్టినప్పుడు మరి వారు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్న ఐఆర్ ప్రస్తావన దీంట్లో రాలా. మరి దాని గురించి కూడా మీరు మరి అప్రాపరేషన్ పెట్టేటప్పుడు దాని గురించి కూడా పెడతారని, మరి పోడు భూముల అంశం విషయం వచ్చే వరకు మీరు ఆల్రెడీ మరి అభయం ఇవ్వటం జరిగింది. ఎక్కడైతే అటవీ ప్రాంతంలో ఉంటున్న భూముల విషయంలో అనేక సంవత్సరాల్లో భూములు కాస్తు చేస్తున్న వారి గురించి ఆలోచన చేస్తామని, మరి వారి గురించి కూడా ప్రత్యేక ఆలోచన చేసి మరి అటవీ ప్రాంతంలో గిరిజనేతర రైతులు వాటిని పరిష్కారం చేయాలని, మరి దున్నుతున్న వారు అనేక సంవత్సరాల నుంచి ఇప్పుడు కొత్తగా పోటీ చేసుకుంటున్న వారి గురించి మాట్లాడతలేము అధ్యక్ష. అనేక సంవత్సరాలుగా వారి పరంగా అక్కడ కబ్జాలో ఉండి పంట చేలు చేసుకుంటున్న రైతుల గురించి మరి మీరందరూ కూడా చూడాలని, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మీరు తీసుకొచ్చిన నిరుద్యోగ భృతి తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి నిరుద్యోగ యువకులు అనేక మంది వేచి చూస్తున్న తరుణంలో మీరు వెంటనే దీన్ని ఆచరణ సిద్ధి చేయాలని, ఎందుకంటే అనేక మంది నిరుద్యోగ యువకులు ఈ నిరుద్యోగ భృతి గురించి చూస్తున్న తరుణంలో మీరు కూడా దాదాపు 1,800 కోట్ల రూపాయలు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీరులో పెట్టడం జరిగింది. కానీ ఈరోజు దాన్ని ఏ విధమైన నిబంధనలు పెడతారనే ఒక భయాలతో ఉన్నారు. మరి దాని విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రస్తావన చేయాలని, ఈరోజు మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా 4 సంవత్సరాల పరంగా మీరు డిక్లేర్ చేసిన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కేవలం 28% వేకెన్సీసే ఫిల్ చేయడం జరిగింది. అధ్యక్ష వైండింగ్ అప్ సార్. ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో తప్పకుండా తొందరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందని ఆశిస్తా ఉన్నాం. 2011లో వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇప్పటివరకు రాలేదని చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వాటి గురించి వేచి చూస్తూ ఉన్న తరుణంలో ఇంకో చాలా అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ మీరు సమయం ఇవ్వటం, మరి సమయ దృష్టి పెట్టి నిన్న కూడా మీరు బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం మేరకు మీరు
తీసుకుంటా ఉన్న అనేక సందర్భాలు అనేక విషయాలు కూడా మీ దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే మరి రెండో మారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది కనుక మేము చెప్పిన ప్రతి ఒక్క అంశం ఒక పాజిటివ్ స్పిరిట్లో తీసుకుంటాననే ఒక ఉద్దేశంతోనే చెప్తా ఉన్నాను తప్ప ఇదేదో క్రిటిసైజ్ చేద్దాము క్రిటికల్గా ఉందామని కాదు. ఏ ప్రభుత్వమైనా లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లు సవరణలో మరి అడ్మినిస్ట్రేటివ్ మిషనరీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తానో ప్రయత్నం చేశాను తప్ప సార్ ఇంకో లాస్ట్ విషయం సార్, ఈరోజు భూ ప్రక్షాళన జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు, మా కరీంనగర్ జిల్లాకు వచ్చారు. మే 10, 2018లో గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టా పాస్బుక్లు ఇప్పిస్తూ ఖచ్చితంగా చెప్పారు అందరికి ఇప్పిస్తామని. వారు అధికారులతో కూడా చెప్పించారు. కానీ ఈ రోజు వరకు మాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం మరి 30% మందికే ఆ జిల్లాకు సంబంధించి పట్టా పాస్బుక్లు ఇవ్వటం జరిగింది. అక్కడ సంబంధించిన స్టాటిస్టిక్స్ పూర్తి స్థాయిలో ఉన్నాయి. మనం 1 to 1 తీసుకొచ్చింది. పేదవారికి సంబంధించిన సార్ మేము దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎ పొలిటికల్ విల్ దే షుడ్ ఆల్సో బి ద అడ్మినిస్ట్రేటివ్ విల్. ఆ విల్ ఎక్కడో కరువు అవుతా ఉంది అని దృష్టికి తీసుకొచ్చడం తప్పంటే ఈ సభ మనం ఎందుకు మాట్లాడతాము మేడం? సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు రిఫ్లెక్ట్. ఈరోజు సీలింగ్ ల్యాండ్స్ సంబంధించి ఇప్పటి వరకు కూడా పార్ట్ బిలో పెట్టారు అధ్యక్ష. పేదవారికి ఇచ్చిన సీలింగ్ ల్యాండ్స్ ఇప్పటి వరకు కూడా వారి సంబంధించి ఆ రికార్డ్స్ ఎంటర్ చేయలేక ఆన్లైన్ చేయలేకున్న అంశాల విషయంలో దృష్టికి వస్తే వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు పథకం అమలు కావటం లేదు, వారికి పెన్షన్ రావటం లేదు, వారికి అనేక అంశాల విషయంలో ఇబ్బంది పడతా ఉన్న తరుణం ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు మేము అందుకోసమే చెప్తాను. ఎక్కడైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు రిఫ్లెక్ట్ చిన్న చిన్న ల్యాక్నెస్ ఏ విధంగా ఎక్కడ ఉన్నాయి. చిన్న చిన్న ల్యాక్నెస్ మీ పరంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండో మారు మీకు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తరుణంలో మీరు పొలిటికల్ విల్లున్న ఏ విధంగా ఎక్కడ ఇబ్బంది జరుగుతూ ఉందో ప్రజలు మాకు దృష్టికి తీసుకొచ్చినా, ప్రసార సాధనాలు మా దృష్టికి తీసుకొచ్చినా ఇక్కడ మేము తీసుకురావాల్సిన బాధ్యత మా పైన ఉంది కనుక తద్వారా పాజిటివ్ వేలో మీ ద్వారా ప్రభుత్వం కూడా స్పందిస్తుందనే ఒక ఆశతో మేము ఈరోజు అన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా మేము ఈరోజు చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు ఈరోజు అనేక అంశాల విషయంలో చాలా అంశాలు ఉన్నాయి అధ్యక్ష. మీరు మరొకసారి ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా రిఫ్లెక్ట్ చేస్తాను. ఏ సమస్య చెప్పినా ఆ రిఫ్లెక్ట్ చేసే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రిఫ్లెక్ట్ చేస్తాం. సరి అయిన ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాతనే అనేక అంశాల విషయంలో మాట్లాడతాం. మేము ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టకుండా ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ పెడితే ప్రజలందరూ కూడా హర్షించేవారు. కానీ ఓట్ ఆన్ అకౌంట్ పెట్టడం ద్వారా ఈరోజు కేవలం ఎలక్షన్లకు సంబంధించిన అంశమే అని ప్రజల దృష్టికి వస్తుందని మీ ద్వారా సభ దృష్టికి తీసుకెళ్తూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష.